E6 టీవీ నేడు ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండల కేంద్రంలో శ్రీ భక్త రామదాసు స్తూపం నుంచి రైతు సంక్షేమ సమాజ ఆరోగ్యానికి సుఫల యాత్ర ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి వారు పాదయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు। ఈ కార్యక్రమంలో మునగాల మండల పరిధిలోని నరసింహపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ డాక్టర్ వేముడి సత్యనారాయణ పాల్గొని వారితో పాదయాత్రలో పాల్గొన్నారు। ముందుగా సిద్ధార్థ యోగా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన రైతులతో సమావేశంలో వారు మాట్లాడారు। ఈ సందర్భంగా సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ ఒక ఆధ్యాత్మికవేత్తగా ఉన్న శ్రీ శ్రీ రామానుజ చిన్నజీయర్ స్వామి రైతుల కోసం, రైతుల బాగు కోసం, సమాజ హితం కోసం, సనాతన ధర్మం కోసం వారి కృషి అభినందనీయమన్నారు। ప్రతి ఒక్కరూ వారి సందేశాన్ని పాటించి ప్రకృతికి, పర్యావరణానికి, సకల జీవరాశులకు హాని కలిగించకుండా ఉండాలని చెప్పారు। రైతులు ఆర్గానిక్ పంటల వైపు మొగ్గు చూపాలన్నారు। సేంద్రియ ఎరువులతోనే పంటలు పండించాలని చెప్పారు। రాబోయే రోజుల్లో ఫెర్టిలైజర్స్ ను క్రమక్రమంగా తగ్గించాలని, ఈ ఫెర్టిలైజర్స్ వల్ల ప్రతి ఒక్కరూ వివిధ వ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు। అలాగే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో సమాజ సేవలో ముందుండాలని, ప్రతి ఇంటిలో గోమాత ఉండాలని, ప్రతి గ్రామంలో గోశాల ఏర్పాటు చేసుకోవాలని, తమ పిల్లలు తల్లిదండ్రుల పట్ల గౌరవ మర్యాదలతో మెలగాలన్నారు। అలాగే సర్వ మానవాళికి ఆరాధ్యుడైన ఖమ్మం జిల్లాలో కొలువై ఉన్న శ్రీ రామచంద్రుడి ఆశీస్సులతో భక్త రామదాసు నిలయాలిన ప్రాంతమైన నేలకొండపల్లి నుంచి ఈ రైతు సుఫల యాత్ర ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు। చెప్పిన చిన్నజీయర్ స్వామి గారి సూక్తులను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు। ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన యువకులు రేవూరి బాబు, కిన్నెర మనోజ్, కిన్నెర హరీష్, భీమపంగు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు। ఆయుర్వేదంలో హృదయ వర్ధతే ఆయువు అన్నారు, అంటే నెయ్యి తాగితే ఆయువు పెరుగుతుంది అన్నారు। ఇప్పుడు నెయ్యి తాగితే ఆయువు కాస్త క్షీణించిపోతుంది। ఎవరైనా ఏదైనా వస్తువు కొనగానే ఏం చూస్తారు? దాని మీద ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది అని చూస్తారు। ఎందుకని? కొలెస్ట్రాల్ ఎక్కడ పెరిగిపోతుందేమో అని భయం। నెయ్యి తాగే ధైర్యం ఎవరికైనా ఉందా? నెయ్యి తాగుతా ఎవరైనా? ఎందుకని? కొలెస్ట్రాల్। కానీ నెయ్యి వల్ల ఆయువు పెరుగుతుందంటే నెయ్యి ఎందుకు తినడం మానేస్తున్నారు? రాను రాను ఈ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత, ఇంటర్నేషనలిజం వచ్చిన తర్వాత ఎక్కడ లాభాలు వస్తే అడిగి పోవాలి। మ్యాన్సెంటర్ కంపెనీ వచ్చిన తర్వాత విత్తనాలు వాళ్ళు సప్లై చేయడం పెట్టారు। నేను ఒక మాట చెప్పాను నీకు, కొన్ని దేశాలు తిరిగాను కాబట్టి, మన భారతదేశంలో అత్యంత సారవంతమైన భూమి ఉంది। మీరు రష్యా, అమెరికా ఎక్కడ చూసుకున్నా కూడా వాళ్ళకి సంవత్సరం ఒక పంటే పండేది, మనకి 3 పంటలు పడతాయి। వాళ్ళకి 6 నెలలు మంచిగా ఉంటుంది, దానికి ఎక్కువ పోషణ జరగాలి। మన భారతదేశంలో ఉన్నటువంటి సాయిల్, భూమి చాలా సంపన్నమైంది, సారవంతమైంది। నదీ జలాలు ఇంకిపోయే అవకాశం లేదు మనకి। గంగా కావేరి నదీ జలాలు ఉన్నప్పుడు ఎప్పుడు ఇంకిపోయి మనం తెచ్చుకోలేకపోయినది మన అసమర్థత। దేశం నీరుంది, భూమి ఉంది, కష్టపడే జనం ఉన్నారు। ఇక్కడి నుంచి గల్ఫ్ కంట్రీలో పోయి పనిచేస్తున్నారు, మేధావులు అమెరికాలో పోయి పనిచేస్తున్నారు, చేతి పని చేసేవాడు పోయి గల్ఫ్ కంట్రీ పని చేసుకుంటున్నారు। అది కష్టపడేటువంటి మనస్తత్వం ఉంది, అది కష్టపడే జనం ఉండి, సారవంతమైన భూమి ఉండి, సంవత్సరం పొడవున నదీ జలాలు, సహజ నదీ జలాలు ఉండి ఎందుకు మనకు కొరవ కాటాలో ఉన్నది ఒకటి ప్రశ్న। అన్నీ ఉన్న అన్నిటి సరే అన్నట్టుగా దాని లోపల నేను పోను, ఇది వేదిక కాదు। అయితే మనం సహజంగా చేసేటువంటి పంటలు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇది వాళ్ళ టెంప్టేషన్, మీకు అధిక ఉత్పత్తి చెప్పడం ద్వారా ఆ విత్తనాలు తీసుకోవడం, ఆ విత్తనాలు చెడిపోవడం, సొంతంగా విత్తనాలు తయారు చేసే అవకాశం లేకుండా పోవడం। మ్యాన్సెంటర్ కంపెనీ వాళ్ళు 1700, 1900 వసూలు చేయాలా కిలో, ఒక గ్రాముకు। మేము కోర్టుకు పోయాల్సి వచ్చింది, కొల్లాగేసి ఎవరు కోర్టుకు, సుప్రీంకోర్టు లాగా పోయారు। అప్పుడు వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి। ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో రైతు సంక్షేమము, సమాజ శ్రేయస్సు కోసం శ్రీ 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 త్రిదండి రామానుజాచార్య స్వామి గారు రైతుల కోసం,
సుఫల పాదయాత్ర నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది. నేడు వారు మన ఆరాధ్య దైవమని చెప్పన్న శ్రీరామచంద్రుడు నెలకొన్న ఖమ్మం జిల్లా నుంచి, అదేవిధంగా భక్త రామదాసు నిలయాడిన ప్రాంతమైన నేలకొండపల్లి నుంచి ఈ యాత్ర శ్రీకారం చుట్టడం చాలా సంతోషం. అదేవిధంగా వారు సమాజ హితం కోసం, సనాతన ధర్మ కోసం ఒక ఆధ్యాత్మికవేత్త అయి ఉండి కూడా సమాజం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు సమాజ శ్రేయస్సు కోసం వారు చేస్తున్న కార్యక్రమాలు కూడా చాలా సంతోషదాయకం. అదేవిధంగా వారు ఇప్పటికే చాలామందికి గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళల ఆరోగ్యం కోసం వారు వికాస తరంగిణి ద్వారా దాదాపుగా 1574 క్యాంపులు నిన్న మా గ్రామ పంచాయతీ అయిన నరసింహాపురంలో 1574 క్యాంపులు నిర్వహించేసి మహిళలకు గర్భాశయ ముఖద్వారం ద్వారాన, అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సరు వాటి టెస్టులను ఫ్రీగా చేసి అవసరమైన మందులు ఇప్పించడమే కాకుండా వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, అదేవిధంగా రైతులు ఆర్గానిక్ ఈ మనకి ఫెర్టిలైజర్స్ను తగ్గించేసి క్రమక్రమంగా తగ్గించుకుంటూ ఫెర్టిలైజర్ ద్వారా ఇప్పటికే చాలామంది వివిధ వ్యాధుల బారిన పడుతున్నారని చెప్పేసి వారు రైతుల కోసం, రైతు సంక్షేమం కోసం ఒక ఆధ్యాత్మిక వేత్తవై ఉండి కూడా ఒక సమాజ హితం కోసం, సనాతన ధర్మం కోసం వారు రైతుల కోసం ఇవాళ పాదయాత్ర మన నేలకొండపల్లిలో భక్త రామదాసు స్తూపం నుంచి బౌద్ధ స్తూపం వరకు కూడా వారు ఒక 5 కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టేసి రైతుల బాధలని, రైతులు పడుతున్న ఏదైతే ఇబ్బందులని వారు మంచి ఫెర్టిలైజర్స్ లేకుండా సేంద్రియ ఎరువులనే వాడాలని చెప్పేసి ఒక సమాజ హితం కోసం వారు చేస్తున్న కృషి చాలా అభినందనం. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొంటారు. ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక చింతనతోని సమాజ హితం కోసం పనిచేయాలని చెప్పనేసి వారు చెప్తున్న సూక్తులను కూడా ప్రతి ఒక్కరికి పాటించేసి, అదేవిధంగా పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళ పట్ల గౌరవప్రదంతో ఉండాలని చెప్పేసి ప్రతి కుటుంబంలో గోమాతను పూజించేసి ప్రతి గ్రామంలో గోశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి వారికి హిందూ మతం. ఇవి పక్కన అప్డేట్స్. స్టే విత్ us.